వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం గత 26 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతోంది. ప్రతి వారం ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి ఒక్కొక్క టాపిక్ మీద ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. ఈ వారం 1355వ కార్యక్రమం. ఈరోజు డాక్టర్ సమరం గారు మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడతారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి పూర్తి అవగాహన ఉంటే చాలా వ్యాధుల్ని నియంత్రించడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే దానికి డాక్టర్ సమరం గారు సమాధానాలు ఇస్తారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. వాసవి నరసింహంలో గత 26 సంవత్సరాలుగా వారం జరుగుతున్నట్టు ఈ ఆరోగ్య సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నట్టు శ్రీ రవి గారు, ఇక్కడ వారు, అలాగే ఫేస్బుక్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు చూసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజున చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెటబాలిక్ సిండ్రోమ్. పేరు మాత్రం మీకు గందరగోళంగా ఉంది, కానీ చాలామందికి చాలా రకాలైన హెల్త్ సమస్యలు ఉంటాయి. చాలా సింపుల్గా తీసుకుంటారు. ఆ సింపుల్గా తీసుకున్న సమస్యలే చివరికి ప్రాణం మీదకి వస్తాయి. అవి ఏమిటి అనే విషయం మనం తెలుసుకున్నాం. అలాగే వాటిని ఎలా గుర్తించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎప్పుడైతే వాటి గురించి మనకు అవగాహన ఉంటుందో మన ఆరోగ్యం చక్కగా కాపాడుకుంటాం, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. అందులో ఈ వెరీ సింపుల్ అనుకుంటాం, అవి చివరికి హార్ట్ అటాక్ దారితీస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్ దారితీస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తాయి, చివరికి ప్రాణం మీదకు తెచ్చిపెడతాయి. అంటే అలాంటి విషయాన్ని ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి అనే విషయం గురించి, దాని గురించి ఎందుకు ఈ జాగ్రత్త సింపుల్ అండి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మనం ప్రాణగండాల నుంచి బయటపడతాం. ఆ జాగ్రత్త తీసుకోకపోగా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ప్రాణానికి తెచ్చిపెట్టుకుంటాం. అందుకని ఆ విషయం గురించి మాట్లాడడం ఏంటనేది ఆ ఆరోగ్యం గురించి అవగాహన కలిగించడం కోసమే ఈ ముఖ్యమైన టాపిక్ పెట్టి తీసుకున్నాము. ఇప్పుడు మాట్లాడతాను గురించి. సాధారణంగా మనందరం ఒక వర్డ్ వింటాం, మెటబాలిజం అని. మెటబాలిజం అనేది మెడికల్ టర్మే, కానీ అది చాలా ఇది మన శరీరం, మనం ఇలా ఉన్నామండి, మనం ఇంత ఇలా ఉన్నామంటే ఏంటి, మన శరీరంలో నిరంతరం అనేక రసాయనిక చర్యలు జరుగుతాయి. ఆ రసాయనిక చర్యల ఫలితంగానే మనం ఇలా జీవించున్నాం. శరీరం అంతా రసాయనిక చర్యలే. మనం జీవించడం కారణం రసాయనిక చర్యలు. మనం తింటున్నాము, తాగుతున్నాము, నిద్రపోతున్నాము, నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము. వీటన్నిటితోనూ ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటి, మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు. ఆ రసాయనిక చర్యలు ఆగిపోయాయంటే ఏంటేమింటుంది, సావు. మనం బతుకున్నామంటే రసాయనిక చర్యలు జరుగుతున్నాయి, చనిపోయామంటే రసాయనిక చర్యలన్నీ స్టాప్ అయిపోయాయి. అది గుర్తించాలి. అంచేత ఆ జరిగే రసాయనిక చర్యలు, నిరంతరం జరిగే రసాయనిక చర్యల గురించి దాన్నే మెటబాలిజం అంటారు. ఈ మెటబాలిజం అనేది ఏ రకంగా వస్తుంది, ఏమిటి అసలు మెటబాలిజం అంటే ఏంటి? ఇప్పుడు మనం బతుకున్నాం ఏం చేస్తాం, గాలి పీలుస్తున్నాం. బతుకున్నాం అంటే గుండె ఆడుతుంది. బతుకున్నాం అంటే మనకి ఆహారం తీసుకుంటున్నాం, అరుగుతుంది. బతుకున్నాం అంటే మనం నీళ్లు తాగుతున్నాం, మనం నీరు వంట పడుతుంది. బతుకున్నాం అంటే మనం నడుస్తున్నాం. బతుకున్నాం అంటే మన రకరకాల పనులు చేస్తున్నాం. ప్రాణం పోయింది, ఊపిరి లేదు, గుండె ఆడడం లేదు, కండరాలు పనిచేయడం లేదు, తినడం లేదు, తాగడం లేదు, అరుగుదల లేదు, ఏం లేదు.
అంటే మెటబాలిజం అనేది ఎక్కడ జరిగింది? మనిషిలో ఉన్న జీవ ప్రక్రియ. జీవ ప్రక్రియ అంటే మనందరూ జీవులు. ప్రాణం వాళ్ళందరూ వాడిని అంటారు జీవులు అంటారు. ప్రాణం తల్లి ఏందని అంటారు శవాలు అంటారు, మృత జీవులు అంటారు. మృత జీవులు చనిపోయినని. మనందరం జీవులం. మానవజీవి జీవి. జీవి అంటే ప్రాణం ఉన్నది. జీవి అంటే ప్రాణం అన్నట్టు. అది జంతువు కావచ్చు, క్రిమి కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రాణం అన్న ప్రతిదాన్ని జీవి అంటాం. చెట్టు కూడా జీవే. దాని ప్రాణం అంటే జీవే. ఓ చేప జీవే. అందరం జీవే. మనకి ఇవన్నీ జరిగి జీవిగా ఉన్నాక ఏమిటి? మెటబాలిజం. దీన్ని జీవ ప్రక్రియ. మెటబాలిజం అనేది అంటే జీవ ప్రక్రియ. అంటే జీవించడానికి జరిగేటువంటి మనలో జరిగేటి ఆ కార్యకలాపం అంతా జీవ ప్రక్రియ అంటాం. ఈ జీవ ప్రక్రియ ఏమంటాం? మెటబాలిజం అంటాం. అంటే తేలిక సింపుల్గా ఈ జీవ ప్రక్రియ అంతా చక్కగా జరుగుతుంటే హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా చక్కగా ఉంటాం. జీవ ప్రక్రియలో లోపం ఏర్పడింది. జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి సరిగ్గా మనం లేవు. మనం పనికిరాని చెత్త పనులన్నీ చేస్తున్నాము. జీవ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య చక్కని అనుబంధం అంటే మంచి ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహకారం ఉండాలి. అప్పుడే సహజీవనం వస్తుంది. ఏది లోపించి ఏమవుతుంది? గొడవలే. అంత గందరగోళమే. అంతా బతుకంతా చిందరవందరే. ఆ రకంగానే జీవ ప్రక్రియలు కూడా చక్కగా జరగాలంటే, జీవ ప్రక్రియ మెటబాలిజం జరగాలంటే అన్నీ కూడా ఒక సహజంగా ఇది పద్ధతి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఒక ప్రోగ్రాం ప్లాన్డ్గా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ప్రతిదానికి ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ డిస్టర్బ్ అయిపోతే ఏమవుతుంది? పని అంతా గందరగోళం. అంతే కదా? అదే ఆ ప్లానింగ్ అనేది చక్కగా జరిగేదాన్ని జీవ ప్రక్రియ. అంటే ముందు ఇది అర్థమైతే ఒక ప్లానింగు, ఒక పద్ధతి అన్నీ ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారంగా పద్ధతి లేదు, గందరగోళం అంతా జరగడానికి సరిగ్గా జరగదు. అదే జీవ ప్రక్రియలో ఈ మెటబాలిజం అనేది మన శరీరంలో నిరంతరం జరిగే సహజ ప్రక్రియ, నార్మల్ ప్రాసెస్. ముందు ఎందుకు ఇది డీటెయిల్గా చెప్పానంటే తర్వాత ఈ సహజ ప్రక్రియలు సరిగ్గా జరగకపోతే గందరగోళం వస్తుంది. సహజ ప్రక్రియ గందరగోళం. ఆ గందరగోళంతో లేనిపోయిన ఇబ్బందులు జన్ని వస్తాయి. అది మనం ఏమవుతుంది? మనం తింటున్నాం కదా, మనం తినకపోతే ఏమవుతాం? జీవం పోతుంది. మనం బతుకుండాలంటే ఏం చేయాలి? తినాలి, తాగాలి. తిండి అనేది ముఖ్యము. మనం జీవించడానికి తిండి అనేది చాలా ముఖ్యము. నీరు తాగడం చాలా ముఖ్యము. అవి చేస్తేనే మనం ఊపిరి తీసుకుంటాం. అది తీస్తేనే గుండె ఆడుతుంది. అవి తీసుకుంటేనే మన శరీరంలో కండరాలు పనిచేస్తాయి. అవి తీసుకుంటేనే శరీరంలో జీవ ప్రక్రియ జరుగుతాయి. తిండే లేదు. తినడం మానండి, నీళ్ళు తాగడం మానండి, ఏమైపోతాడు? జీవి వల్ల మృతజీవి అయిపోతాడు. అవునా కదా? జీవి మృతమే. అంచేత మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ మెటబాలిజం. జీవ ప్రక్రియ ఏంటి? మనం తిన్న ఆహారం. అంచేత ముందు మనిషి బతుకుండాలంటే ఏం చేయాలి? ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారం ఏం చేస్తుంది? శక్తిగా మారుతుంది, ఎనర్జీ. శరీర కణాలు పనిచేయడానికి అవసరమైన కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. మన బాడీలో రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి అన్నాం కదా. ఈ తిన్న తర్వాత ఇవన్నీ కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. అందులో ఏం జరుగుతుంది? ఇందులో ఏం జరుగుతాయి? ఆహారం. మనం తీసిన ఆహారం ఏమవుతుంది? తీసిన ఆహారం తినేసాం. తిన్న ఆహారం గ్లూకోజ్గా మారుతుంది, కొవ్వుగా మారుతుంది, ప్రోటీన్స్గా మారుతుంది, మాంసకృతులుగా మారుతుంది. మన శరీరం శక్తి రావాలంటే గ్లూకోజ్ కావాలి. అలాగే మరీ శక్తి అంటే ఫ్యాట్స్ కావాలి, కొంత ఫ్యాట్స్ కావాలి, మరీ ఎక్కువ కాదు. తర్వాత ప్రోటీన్స్ కావాలి, బాడీ బిల్డింగ్. శరీరంలో కణాల నిర్మాణం జరగాలంటే ప్రోటీన్స్ కావాలి. అంటే ఆహారం తీసుకుంటే
ఈ 3 వస్తాయి. ఈ 3 గ్లూకోజు, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేది మొత్తం మన శరీరానికి మొత్తానికి అవసరం. ఒక బిడ్డ పుట్టినోడు ఇంతే ఉంటుంది శిశువు. తర్వాత ఇంత అయ్యాం మనం. ఇంతటి వాళ్ళు ఇది అడిగామండి ఎక్కడి నుంచి అయ్యింది? కేవలం గ్లూకోజు, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వల్ల అయ్యాం. వీటి వల్ల అయ్యాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మనం తీసిన ఆహారం నుంచి వచ్చాయి. ఆహారం లేదు. దీంట్లో ఏమొచ్చింది? ఇవి మూడింట్లో ఏమొచ్చింది? శక్తి వచ్చింది. మన శక్తి రావాలంటే ఆహారం కావాలి, దాని శక్తి. తర్వాత మన శరీరంలో నిరంతరం ఎప్పుడు అన్నీ అలా ఉండవు, పాడైపోతుంటే కొత్త కణాలు, పాత కణాలు పోతాయి, కొత్త కణాలు. ఇప్పుడు ఎర్ర కణాలు ఉన్నాయి, రక్తం ఉంది. ఎర్ర కణాలు శరీరం ఎంతకాలం ఉంటాయి? ఒకసారి ఎర్ర కణాలు ఉత్పత్తి అయితే ఆ ఎర్ర కణాలు 120 రోజుల్లో చచ్చిపోతాయి, మళ్ళీ కొత్తగా కావాలి. అంటే నిరంతరం మన శరీరంలో రక్తం బాగుండాలంటే ఎర్ర కణాలు ప్రతి 120 రోజులు పోతాయి, కానీ కొత్తగా నిరంతరం తేరాలి. అలాగే శరీరంలో మన కణాలు నిరంతరం పోతుంటాయి, పాత చచ్చిపోతుంటాయి, కొత్త వస్తుంటాయి. అంటే కొత్తవి రావడానికి, అలాగే డ్యామేజ్ అయితే అవ్వడానికి, రిపేర్ చేయడానికి కూడా ఆహారం కావాలి, ప్రోటీన్స్ కావాలి. అలాగే శరీరంలో శరీర ఉష్ణోగ్రత మనం మన శరీరం చూడండి, టెంపరేచర్ నోట్ పెట్టి చూస్తాం, టెంపరేచర్ చూసాం. టెంపరేచర్ వేడి, మన బాడీ ఎప్పుడు నిరంతరం 98.6 ఉంటుంది. ఇటువంటి 1 డిగ్రీ ఇటువంటిగా ఉంటుంది. కానీ శరీరం నిరంతరం మన వేడి. ఈ వేడి ఎక్కడి నుంచి వచ్చింది? ఎనర్జీగా మనం తీసిన ఆహారం ఎనర్జీగా మారుతుంది. ఎనర్జీ వల్ల మన శరీరంలో వేడిగా ఉంటుంది. ఇది ముందు మనకు తెలిస్తే ఈ పాయింట్ మీరు తెలుసుకుంటే నెక్స్ట్ వెళ్ళే విషయానికి బాగా అర్థమవుతాయి. అంటే ముందు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని దీని నుంచి మనం జరిగే తప్పే జరుగుతుందో మనం తెలుసుకుని మనం ఆరోగ్యాలు కాబట్టి తెలుసుకున్నాం. నెక్స్ట్ మెటబాలిజం ముఖ్య విషయం. మెటబాలిజం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ప్రతి జీవిలో ఏకకణ జీవైన అమీబా దగ్గర నుంచి హైలీ డెవలప్డ్ మల్టీసెల్యులార్ ఆర్గన్ హ్యూమన్ బీయింగ్ వరకు కూడా మెటబాలిజం జరుగుతుంది. అమీబా ఏకకణ జీవి. మనకి కోట్ల కణాలతో మనం ఉన్నాం. మన ప్రతి వ్యక్తిలో మెటబాలిజం ఉంటుంది. ఈ మెటబాలిజం అనేది ఈ రోగం కాదు, ఇది జీవించడానికి అవసరమైన ప్రక్రియ. మెటబాలిజం ఉంటేనే మనలో తిన్నాహారం మంటపడుతుంది, ఎనర్జీ వస్తుంది, టిష్యూ డ్యామేజ్ రిపేర్ అవుతుంది, మనం ఎదుగుతాము, ప్రాణం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి. ఇప్పుడు మెటబాలిజం తెలుసుకో. ఇప్పుడు సిండ్రోమ్ అండి. సిండ్రోమ్ అంటే అనేక రకాల సమస్యల సమాహారం. సిండ్రోమ్ ఇదేంటి? మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక రోగం కాదు, అనేక సమస్యలు కలిసి ఏర్పడే వ్యాధి స్థితి. సమస్యలు మనం ఏదైనా వస్తే ఏంటి కారణం? అరే ఇప్పుడు ఒక పిల్లాడు ఉంటాడు, వాడు కాస్త కోపిష్టి. ఇంకో కుర్రాడు ఉంటాడు, వాడికి తన్నేసి బుద్ధి ఉంటుంది, వాడు కొట్టేస్తా అంటాడు. ఇంకో కుర్రాడు ఉంటాడు, అరిచే గుణం ఉంటుంది, అరుస్తాడు. ఇంకో కుర్రాడు ఉంటాడు. వీడు ఎవడు మట్టుకు వాడు మంచివాడే, సింగిల్గాను మంచివాడే. కానీ ఈ అరిచేవాడు, కొట్టేవాడు, కొరికేవాడు, ఏడ్చేవాడు, తన్నేవాడు, నలుగురు ఒకతో చేతి ఏమవుతుందండి? నలుగురు కలిసి గోల చేస్తారు. ఒకరు తంతారు, ఒకరు కొడతారు, ఏం చేస్తారు? ఒక్కడిగా ఉన్నంతలో బాగానే ఉంటుంది. నలుగురు కలిస్తే అక్కడ ఒక సమస్య. నలుగురు కలిసి అబ్బా వీడు ఒక్కడే బాబు, వాడు ఏరాడు ఈ గోల, వీడు చేరాడు మరింత గోల అని అంటాం. ఒక్కడి కొన్ని లేదు, ఒక్కడి కొన్ని ఏం చేయడాడు. అలాగే కొన్ని సమస్యలు అవన్నీ కలిసే అనేక సమస్యలకి ఒకడు ఒక సమస్య కాడే, కానీ ఇండివిజువల్గా ఆ సమస్య కాడు ఒకడు ఏం చేయలేడు. నలుగురు కలిసే పెద్ద సమస్య ఎలా అవుతుందో ఆరంగానే కొన్ని సమస్యలు కలిసి ఏర్పడే వ్యాధి స్థితి, దాన్ని ఏమంటాం? మెటబాలిక్ సిండ్రోమ్. ఏమిటో వ్యాధి స్థితి? శరీరం మెటబాలిజం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే ఇది వస్తుంది. అబ్నార్మల్ శరీరం సరిగ్గా పనిచేయకపోవడం వచ్చే బాధ. ఎందుకు పనిచేయదు?
శరీరం మామూలుగా చేయాలి కదా, ఎందుకు చేయదు? నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఏముంటాయా? ఇక్కడ తెలుస్తున్నాడు, ఎక్కడ తెలుసుకోండి. కొంతమంది బొండాలు ఉంటారు, ఇంత బొండాలు. వాటి బొండం అయితే పర్వాలేదు, ఆ బొండం గాడితో పాటు ఇంకా కొన్ని జారిపోతాయి, ఇంకొన్ని జారుతాయి. ఏంటి ఇంత పొట్టలు ఉంటాయి, ఇంత పొట్టలు. వాడు ఇలా నడుస్తుంటాడు, పొట్టలు. అది సెంట్రల్ ఒబేసిటీ, నడుం చుట్టూతో కొరువు. ఏంటంటే అందరికి ఎంతమంది ఉంటారు కంటే బొండోళ్ళు ఇంత పొట్టేసిన అంటారు. దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటి, బ్లడ్ ప్రెషర్. కొందరు రక్తపోటు ఉంటుంది, ఇంకోటికి బ్లడ్ షుగరు, ఇంకోటికి ట్రైగ్లిసైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దాన్ని ట్రైగ్లిసైడ్స్ అంటాం. ఇంకో లో హెచ్డిఎల్ అనేది ఆరోగ్యకరమైన ఇది, అది కూడా కొలెస్ట్రాల్, కానీ మంచి కొలెస్ట్రాల్ అంటాం. ట్రైగ్లిసరైడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ మంచిది. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఆరోగ్యం మంచిది, కానీ లో అయిపోతుంది. లో అయితే ఇవన్నీ సరే ఈ 5 వస్తే, అంటే ఒబేసిటీ, బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్, ఈ 5లో 3 చేరితే చాలండి, ఆరోగ్యం చెబుతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయంటేనే ఇందులో 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అది ఏ వ్యక్తిలో అయినా సరే బాగా నడుము చుట్టూ ఇంత కొవ్వు, వాళ్ళు బ్లడ్ షుగరు ఉంది, అలాగే బ్లడ్ ప్రెషర్ను, బ్లడ్ షుగరు, ఈ 3 ఉంటే చాలండి కనీసం. దాన్ని ఏమంటారు, పరిస్థితిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఒళ్ళుంది, వాడి షుగర్ ఉంది, వాడి బీపీ ఉంది, ఈ 3 తెలిస్తే అప్పుడు ఏంటైంది, 3 కలిస్తే జబ్బు అయింది. దేనికది బాగానే ఉంటాయి, కానీ షుగర్ ఒకటి పెద్ద ప్రమోషన్ లేదు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కలిసి వస్తున్నాయి. దాంతోపాటు ఇంకా ట్రైగ్లిసరైడ్స్, లో హెచ్డిఎల్ కూడా ఉంటే కూడా అవి కూడా తగ్గిపోతే, అంటే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతే జరిగే నష్టం ఎంత కదా. అంచేత ఈ 5లో 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు. ఇందుకని ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను, గుర్తుంచుకోండి, వింటున్నారు కదా మీరు. మీకు బాగా ఒళ్ళుంటే, స్థూలకాయం ఉంటే, బ్లడ్ ప్రెషర్ ఉంటే, షుగర్ ఉంటే మీరు సమస్యల పాలవుతారు, వ్యాధుల పాలవుతారని గుర్తించండి. వాళ్ళ ఒళ్ళు లేదు, కేవలం బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి, సమస్యల పాలవుతారు. సమస్యలు కూడా అనారోగ్యం పాలవుతారు. ఇవాళ మీకు చెప్పబోయేది ఏంటంటే, నాకేం బాధ లేదు కదండి, షుగర్ ఉంటే నాకేం బాధ, బీపీ ఉంటే నాకేం బాధ, ట్రైగ్లిసరైడ్స్ నాకేం బాధ అంటారు. ఒక్కసారి పిడుగుపాటుగా హార్ట్ అటాక్ అయినా వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అయినా వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా వస్తుంది. చాలామంది మీరు చూసుకున్నైతే వాళ్ళకి నడుంచు ఇంత ఒళ్ళు ఉంటుంది, ఇంత పొట్ట ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, కానీ లెక్క లేకుండా ఉంటారు. కానీ సైలెంట్ కిల్లర్, ఇవన్నీ సడన్గా పిడుగుపాటుగా హార్ట్ అటాక్ అని వస్తుంది, పిడుగుపాటుగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అంటే పక్షవాతం వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. అంచేత ఈ హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పేది ఏంటంటే, ఎవరికైతే కొంతమందికి ఒళ్ళు లేకపోవచ్చు, బ్లడ్ ప్రెషరు, ట్రైగ్లిసరైడ్స్, లో హెచ్డిఎల్ ఉండొచ్చు, వాళ్ళకి వస్తుంది. కొంతమందికి లో హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, ఒళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి వస్తాయి. అంచేత హెల్త్ ఎడ్యుకేషన్లో మీకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి పరిస్థితి వాళ్ళకి రాబోయే ఏదైనా వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కనుక వీటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి ముందు చెప్తాను. కానీ ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో, ఈ 5 లక్షణాల్లో 3 లక్షణాలకు ఉంటే చాలు, వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి వీటిని కంట్రోల్ చేసుకోవడానికి కృషి చెయ్యండి. లేకపోతే మీరు లేనిపోయినటి
డేంజర్స్ని తెచ్చిపెట్టుకుంటారు. చాలా ఈజీగా నాకేం లేక ఒక్క బ్లడ్ ప్రెషర్ అంటే ఒక్క బ్లడ్ ప్రెషర్ పెద్ద ప్రమాదం కాదు, ఒక్క షుగర్ ఏదో చేయొచ్చు. కానీ 3 ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. అంచేత ఆ ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ టాపిక్లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్, ఎందుకు దీన్ని సైలెంట్ కిల్లర్ పుడితే సైలెంట్ కిల్లర్స్ అన్నాం? ఏళ్ళు బాగుంటారు, నాకేం డాక్టరు, నాకు ఒళ్ళుంది, నష్టం లేదు, బాగానే నడిచేస్తున్నా, బీపీ ఉంది, నాకు ఏ బాధ తలతరడం లేదు, ఏం లేదు. ఏంటి బీపీ అంటారు మీరు? సో నా బీపీ లేదు, షుగరా, అసలు ఏం లేదు, శుభ్రంగా తినేస్తున్నాను, నాకేం బాధ లేదు అంటారు. వాడికి ఒళ్ళుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, కానీ నాకేం బాధ లేదండి. ఎందుకంటే అంటారు, వీటిని ఏమంటారు? దీన్ని సైలెంట్ కిల్లర్. నిశ్శబ్దంగా చావు దెబ్బ కొడుతుంది, దొంగ చాటుకు చావు దెబ్బ కొడతాయి ఇవి. అందుకని నాకేమీ లేదు అనుకోకండి, ఇవి ప్రాణాపాయం కలిగించే పరిస్థితులు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు ఉండవు. ఈ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఒళ్ళు ఉన్న వాళ్ళకి ప్రారంభ దశలో ఏముండవు, చాలా బాగుంటారండి. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళు బాగానే ఉంటారండి. తర్వాత మొదలవుతుంది వీటిని తగ్గించడం మహా కష్టం అవుతుంది. ప్రారంభ దశలోనే మీరు గుర్తించారా, హాయిగా ఉంటారు. శరీరం లోపల నష్టం నిశ్శబ్దంగా జరుగుతుంది, నిశ్శబ్దంగా జరుగుతుంది నష్టం. చాలాసార్లు హార్ట్ అటాక్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందండి, కిడ్నీ ఫెయిలియర్ అండి, గుర్తుంచుకోండి జరిగేది. నెక్స్ట్, అంటే భయపెడతానే కాదు, ప్రతి వాళ్ళకి ఆరోగ్యించి అవగాహన కావాలి. అవగాహన రాహిత్యం వల్లే అనర్థాలు తెచ్చిపెట్టుకుంటున్నాము. అందుకోసమే మెటబాలిక్ సిండ్రోమ్ గురించి చెప్పడం జరుగుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ ప్రధాన భాగాలంటే సెంట్రల్ ఒబేసిటీ, అబ్డామినిటికా, ఇక్కడ ఉంటుంది బాగా పొట్ట. ఈ పొట్ట ఎంతవరకు ఉండొచ్చు, ఎన్ని ఇంచెస్ ఉండదో నేను చెప్తాను తర్వాత. మెయిన్గా మెటబాలిక్ సిండ్రోమ్ దాంట్లో ఏమిటయ్యా, మీరు మెటబాలిక్ సిండ్రోమ్ అన్నారు, ఏం ఉండాలండి అంటే ఇంతమంది చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. సెంట్రల్ ఒబేసిటీ, నడుము దగ్గర ఇంత పొట్ట, తర్వాత బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు, హై ట్రైగ్లిసరైడ్స్, లో హెచ్డిఎల్, వీటిని మొత్తం ఈ 5 పాయింట్ చెప్పాను నేను. ఇది గుర్తుంచుకోండి. వీటిలో కనీసం 3 ఏ వ్యక్తి అయినా ఉన్నా వాడు జాగ్రత్త పడి ఆరోగ్యంగా కాదు. వాళ్ళు నిజంగా జాగ్రత్త తీసుకుంటారా, నష్టం జరగకుండా పోతుంది. జాగ్రత్తలు తీసుకోరా, సైలెంట్గా చావు దెబ్బ కొడుతుంది. సెంట్రల్ ఒబేసిటీ సమస్య ఆరంభం. ఈ సెంట్రల్ ఒబేసిటీ సమస్యకి ముందు ఆరంభం అండి. ఒకటి మాది గుర్తించండి, ఎవరికైతే ఒంటికి కొవ్వు ఉంటుందో, ఎవరికైతే ఒంటికి కొవ్వు ఉంటుందో వాళ్ళకి, ఒంటికి కొవ్వు ఉన్న వాళ్ళకి సమస్యలు మొదలవుతాయి. ఒళ్ళు ఉండడం, ఒళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే స్థూలకాయం ఉండడం అనారోగ్య లక్షణము గుర్తించండి. దానివల్ల నష్టే తప్ప లాభం లేదు, ఇబ్బంది ఉండదండి. అంచేత ఒళ్ళు ఉండడం సమస్యకు ఆరంభం. ఎక్కడ మొదలే సమస్య ఎక్కడి మొదలవుతుంటే ఎక్కువ మందిలో ఒళ్ళు ఎక్కువ, కొవ్వు ఎక్కువ ఉండడం, స్థూలకాయము, ఒంటికి కొవ్వు ఎక్కువ ఉండడం, అక్కడి కథ మొదలవుతుందండి. అంచేత కొవ్వు లేకుండా చూసుకోండి. ఇది ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ని, మన శరీరంలో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ రకరకాలు ఏమంటాయి, అవి చాలా నష్టం చేస్తాయి. ఆ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అంటే అవన్నీ అవి బాడీకి నష్టం చేసే కెమికల్స్. అవి ఎవరికైతే కొవ్వు ఉంటుందో ఈ కొవ్వులోంచి మొదలవుతుందండి అవన్నీను, నష్టం చేసేవన్నీను. అలాగే దీనివల్ల పైగా ఇంకేంటి, మన తిన్నాహారం వంట పట్టాలంటే ఇన్సులిన్ అనేది కావాలి. మనం ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇల్లు తాళం వేస్తుంది, మరి ఇంట్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్తాం? ఇంటికి తాళం వేసింది. అలాగే మనం తిన్న ఆహారం కణాలకు వెళితేనే మనకి ఎనర్జీ. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా నిల్చున్నాను, నేను తీసుకున్న ఆహారం నా శరీరంలో ఉన్న కణాలన్నింటిలోకి ఆ గ్లూకోజ్ కింద, మనం తిన్న ఆహారం గ్లూకోజ్ కింద మారి నా కణాల్లోకి వెళ్ళింది కనుక నేను చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉన్నాను. నా శరీరంలో కణాల్లోకి ఆ గ్లూకోజ్ వెళ్ళదనుకోండి,
నేను నీరసంగా కుంగిపోయి ఉంటాను, చివరికి చస్తాను కూడా. అంచేత ఆ కణాలు మరి ఇంట్లోకి వెళ్ళాలంటే తాళం వేసి ఉంటే ఆ తాళం చెవి ఎలా కావాలో, ఇంట్లోకి తాళం వేసి ఇంట్లోకి వెళ్ళాలంటే తాళం చెవి ఎలా కావాలో, ఆరంగా మన శరీరంలో మన తిన్న ఆహారంలో ఏ గ్లూకోజ్ అయితే తయారైందో ఆ గ్లూకోజ్ మన కణాల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీని తీసుకురావడానికి ఇన్సులిన్ కావాలి. ఆ ఇన్సులిన్ ఇది కణాలకు ఎవరికైతే కొవ్వు ఉంటుందో, ఒంటికి ఇలా కొవ్వు ఉంటుందో ఇన్సులిన్ కణాల్లోకి వెళ్ళదు. అందుకనే ఒళ్ళున్న వాళ్ళు నీరసంగా ఉంటారు, నడుస్తూ ఉంటారు. మొదటి రోజు బాగుంటుంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగుంటారు, తర్వాత నీరసంగా ఉంటారు, ఓపిక లేదంటారు. అప్పుడు ఇక ఏదో ఊరికే బలానికి మంది ఇవ్వండి, శక్తికి మంది ఇవ్వండి చంపుతుంటుంటారు. అరే అసలు మూలకానం చేయకుండా బలానికి అంటే ఇంటి నిండా తుక్కుపడిపోతుంటే దాని మూలకానం చేయాలి. అంచేది ఏం చేయాలి? ఆ ఒళ్ళు తగ్గడం ముఖ్యం. ఆ ఒళ్ళు ఉన్నప్పుడు మనకి ఆ ఒళ్ళు వల్ల దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఇన్సులిన్ పని చేయకుండా పోతుంది. అంచేత ఈ పొట్టని యాపిల్ షేప్ అంటారు, దీన్ని యాపిల్ షేప్ అని అంటారు. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్పా కదా, ఎవరికైతే ఒంటికి కొవ్వు ఉంటుందో ఆ కణాల్లోకి ఇన్సులిన్ ఇన్సులిన్ మనం తీసిన ఆహారం కణాల్లోకి చేయడానికి తాళం చేయలేక పనిచేస్తాం కనుక అది శరీర కణాలకి ఇన్సులిన్కి లేకపోతే ఇంకా శరీర కణం ఎప్పుడైతే ఒళ్ళు ఉంటుందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, ఇది కణాలు స్తంభించవు. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా సరే ఇన్సులిన్ ఎప్పుడైతే కొవ్వు ఉంటుందో, ఒంటి కొవ్వు ఉంటుందో ఆ ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ అయినా, మీరు ఎంత ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చినా, ఎంత ఇన్సులిన్ ఇచ్చినా ఈ కణాలు స్పందించవు, మొండిపోయి. ఎవరికైనా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మన శరీరంలో ఇన్సులిన్ తయారైనప్పుడు కూడా ఆ ఇన్సులిన్ పనిచేయకుండా దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. బ్లడ్ షుగర్ దానివల్ల ఏమవుతుంది, రక్తం ఎప్పుడైతే మరి షుగర్ కణాల్లోకి వెళ్ళాలి, తింటాం కానీ ఓపిక ఉండదు. ఎందుకు ఉండదు ఓపిక? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. తింటాం బాగా తింటారు, షుగర్ ఉన్న వాళ్ళు బాగా తింటారు, ఆకలి తింటారు, కానీ నో యూస్. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ పనిచేయదు. ఒళ్ళు ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ పనిచేయదు, మధుమేహ వ్యాధి వస్తుంది. అంచేత మూల ఎక్కడ? ఒళ్ళు. శరీరానికి స్థూలకాయ ఉండడం, కొవ్వు ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇన్సులిన్ పనిచేయదు. ఇన్సులిన్ పనిచేస్తే మనం తిన్న దాంట్లో ఆహారం షుగర్గా మారినప్పటికీ కణాల్లోకి వెళ్ళదు. కణాల్లోకి వెళ్ళకపోతే శక్తి ఉండదు, తిన్నప్పటికీ అందుకని షుగర్ ఉన్న వాళ్ళు చేసిన ఏంటి? కొవ్వు తగ్గించుకోవాలి, ఒళ్ళు తగ్గించుకోవాలి, అప్పుడే వాళ్ళు తిన్న సైది అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకోటి మనం ఇంకో రకం చెప్పాము, మనం దీంట్లో పోయిన బ్లడ్ ప్రెషర్ ప్రభావం. దేంట్లో మరి మెటబాలిక్ సిండ్రోమ్లో బ్లడ్ ప్రెషర్ ఒడిపి నష్టం చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సోడియం రిటెన్షన్ పెరుగుతుంది. మన ఒళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ ఒళ్ళు వల్ల చాలా నష్టాలే. ఒళ్ళు ఉండడం వల్ల ఏంటి అయిపోయింది, మనం చెప్పాము ఇన్సులిన్ రెసిస్టెన్సు, కణాల్లోకి షుగర్ మనం తిన్న గ్లూకోజ్ చేరకుండా ఉండడానికి అడ్డుపడుతుంది, పని చేయకుండా పోతుంది, ఉన్నా పని చేయకుండా పోతుంది. అక్కడ అలాగంగానే ఒళ్ళు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో ఉప్పు పేరుకుపోతుంది. ఉప్పు పేరుకోవడం వల్ల ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఉన్న ఉప్పు తగ్గించండి చెబుతాం. బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఏం చేస్తాం, రక్తపోతున్న ఉప్పు తగ్గించని అంటాం. ఎందుకని? అసలే ఉప్పు పేరుకుపోతుంది బ్లడ్ ప్రెషర్ నుండి, దీనివల్ల ఇంకా కొవ్వుల నుండి ఇంకా పెరిగిపోతుంది. అంచేత సోడియం రిటెన్షన్ ఉంటుంది, బ్లడ్ వెసల్స్ గట్టిపోతాయి. మనం గుండెలు ఇలా పంప్ చేయగానే రక్తనాళాలు వ్యాకోచించాలి, ఆ వ్యాకోచించకుండా గట్టిపడిపోతాయి, ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్లడ్ వెసల్స్ గట్టిపడతాయి, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.
ఎంత సింపుల్, ఎంత ఉందో చూడండి. అందుకనే ప్రతి ఒక్కరికి వైద్య విజ్ఞానం, ఆరోగ్య విజ్ఞానం కావాలి. అందుకోసమే వాసందేశంలో మనం ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాము. ఆరోగ్యం మహాభాగ్యం అన్నం కాదు, ఆరోగ్యం గురించి అవగాహన కావాలి మనకి. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనకు కావాలి. ఆ ఎందుకు, ఏమిటి, ఎలా చెప్పడం కోసం మనం ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఒళ్ళు అనేది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో చూసుకోండి. నెక్స్ట్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఇంతకుముందు చెప్పాం. ఇంకోటి, దీంట్లో మెటబాలిక్ సిండ్రోమ్లో ఒళ్ళు ఉండడం ఒక్క బెస్, అలాగే షుగర్ ఉండడం ఎక్కువ కూడా, అలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హై ట్రైగ్లిసరైడ్స్. దీని కొలెస్ట్రాల్ ఏంటి, ట్రైగ్లిసరైడ్. ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్లో ఒక తరగతి. ట్రైగ్లిసరైడ్స్ అని ఒక రకం. ట్రైగ్లిసరైడ్స్ అనేది ఒక రకం. ఇది ఆర్టరీస్లో కొవ్వుగా పెరిగిపోతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండే అర్థం ఏంటంటే రక్తనాళాలు సంకోచించడం, వ్యాకోచించడం ఉండాలి. గుండెలు రక్తం పంప్ చేయగానే అలా విచ్చుకోవాలి, మళ్ళీ అయిపోతాడు. విచ్చుకోవడం, సంకోచించడం, విచ్చుకోవడం, సంకోచించడం ఉండాలి. ఆ సంకోచించడం అనేది అరంగా లేకుండా అవి గట్టిపడేట్టు చేస్తాయి ట్రైగ్లిసరైడ్స్. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే జరిగే నష్టం ఏంటంటే రక్తనాళాలు ఇనుప గొట్టాలు అవుతాయి. రక్తనాళాలు కాదు, ఇనుప గొట్టాలు అవుతాయి. ఇనుప గొట్టాలు ఉండంగిలే రక్తనాళాలు. రక్తనాళాలు రబ్బర్ గొట్టాలలాగా ఇలాస్టిక్గా మూసుకోవడం, సంకోచించడం, వ్యాకోచించడం, సంకోచించడం, వ్యాకోచించడం ఆరంగా జరగాలి. అంతేగాని ఇనుప గొట్టాలు కాదు అవ్వాల్సింది. కానీ ఎవరైతే ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయో అవి ఇనుప గొట్టాలుగా మారిపోతాయి, ఉక్కు గొట్టాలు అయిపోతాయి. వాడు ఉక్కు మనిషి కాదు, డుక్కు మనిషి అవుతాడు. వాడు ఉక్కుగా మారే నరాలు ఉక్కుగా మారాయి అంటాడు. ఉక్కుగా మారిన వాడు ఉక్కు మనిషి కాదు, డుక్కు మనిషి. గుర్తుంచుకోండి. లో హెచ్డిఎల్ రక్తాలు రక్షించారు. చివరికి లో హెచ్డిఎల్ అయితే మామూలుగా హెచ్డిఎల్ రక్తనాళాలను ఆరోగ్యం ఉంచుతుంది. కానీ ఎప్పుడైతే హెచ్డిఎల్ తక్కువ ఉంటుందో ఆ రక్తనాళాలు రక్షించకపోతుంది. అది ఎక్కువ ఉంటేనే రక్తనాళాలు రక్షించాలి. అంచేత మాకు ఎప్పుడు హెచ్డిఎల్ అనేది హై రీడింగ్ ఉండాలి, హై రీడింగ్ ఉండాలి. అలా దీనివల్ల ఎథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాలు గట్టిపడిపోవడం పెరిగిపోతుంది. హార్డనింగ్ ఆఫ్ ద ఆర్టికల్స్. చూడండి అలా అయిపోయింది. కొలెస్ట్రాల్ వల్ల, ఈ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువడం వల్ల, హెచ్డిఎల్ తగ్గిపోవడం వల్ల ఇలా బాగా పెంచాయి. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చే రోగాలు ఏంటయ్యా? రోగాలు ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ ఇంత చెప్పుకొచ్చాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏ పరిస్థితి అంటామో చెప్పాం. ఒళ్ళు బాగా పొట్ట ఎక్కువ ఉంటే, తర్వాత రక్తంలో షుగర్ ఎక్కువ ఉంటే, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే అని చెప్పుకున్నాం. అంచేత దీనివల్ల ఏంటంటే షుగర్ ఎక్కువ, ఎప్పుడైతే షుగర్ పెరుగుతుందో టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అని వస్తుంది. అలాగే గుండె సంబంధించిన రక్తనాళాలు సన్నడిపోతాయి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దేనివల్ల? మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల. దానిలో షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లివర్ డ్యామేజ్, లివర్లో కొవ్వు చేరుతుంది, ఫ్యాటీ లివర్. ఇప్పుడు అందరూ చూస్తారు, స్కాన్ చేయించుకోవడం ఫ్యాటీ లివర్ అంటారు. ఇగో ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది? మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల. అంతే. తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది. ఎవరికైనా సరే చూడండి, షుగర్ ఉందన్నా, గుండె జబ్బు వచ్చిందన్నా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నా వాళ్ళలో తప్పకుండా ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో 3 లక్షణాలు మాత్రం ఉంటాయి. ఒళ్ళు బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్నాం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాం, లేదా షుగర్ ఎక్కువ ఉన్నాం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాం, తర్వాత హెచ్డిఎల్ తక్కువ ఉన్నాం. ఏ ఒకటి ఉండి తీరుతుంది. మీరు ఎవరిదైనా తీసుకోండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళు కానీ, ఎవరినైనా తీసుకోండి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో కనీసం 3 ఉంటాయి, ఉండి తీరతాయి. వీటిని మనం కంట్రోల్ చేస్తున్నామా? వాటి రాకుండా చేసుకోవచ్చు. చేయమనం అంటే అండర్స్టాండ్ లేదు కనుక.
అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. మన విజ్ఞానమే శక్తి సంపద. ఆ విజ్ఞానంలో శక్తి సంపదని మనం తీసుకోవాలి. నెక్స్ట్, ఇది కాకుండా ఇంకా ఏమొస్తాయి మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల? పీసీఓడి, పీసీఓడి ఆడవాళ్ళు మాకు పిల్లలు పుట్టట్లేదండి అని వస్తారు. వాడు స్కాన్ చేసి ఇగో మీకు ఇవన్నీ ఉన్నాయి, సిస్టులు ఉన్నాయి, మీకు నీటి పొడుగులు ఉన్నాయి, దానివల్ల అంతే. ఇలా వచ్చిన ఈ ఏముంటాయి ఆ లెక్క చేయండి అడిగి. మెయిన్గా తప్పకుండా వాళ్ళల్లో ఒబేసిటీ ఉంటుంది, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది, లేకుండా ఉండదు. అంతేదా పీసీఓఎస్. అందుకని మీకు పీసీఓడి ఉందండి, మా పిల్లలు పుట్టట్లేదండి, పీసీఓడి అండి, మాకు దాంట్లో అండం విడుదలవట్లేదండి అని అంటారు. అందుకే డాక్టర్ ఏం చెబుతారు, నువ్వు ఒళ్ళు తగ్గు, రోజు వాకింగ్ చెయ్యి అని చెప్పి దానికి నీకు షుగర్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, మెటఫార్మిన్ టాబ్లెట్స్ వేసుకో ఏం చెప్పచ్చు. ఎందుకని వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటుంది వాళ్ళల్లో. అలాగే సెక్షువల్ ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా కొంత మగవాళ్ళు అసలు మాకు సెక్స్ సరిగ్గా వెళ్ళిపోతున్నామండి, అంగం సరిగ్గా గట్టిపట్టలేదు అంటే వాళ్ళలో కూడా చాలామందికి మెటబాలిక్ సిండ్రోమ్ ప్రధాన కారణం. మాకే కోరికొట్టలేదండి, మేమేం చేయలేకపోతున్నామండి, అంగం సరిగ్గా గట్టిపట్టలేదండి అని మగవాళ్ళు చెప్తారు. అక్కడ కూడా మెటబాలిక్ సిండ్రోమ్. వాళ్ళలో కూడా ఏముంటుంది, ఒళ్ళు ఉంటుంది, బ్లడ్ షుగర్ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ ఉంటుంది. వాడు మొదటి అర్థం చేసుకుని ఒళ్ళు పెరగకుండా, షుగర్ పెరగకుండా, కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్ పెరగకుండా, హెచ్డిఎల్ తగ్గకుండా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాటిని అలా ఉంచుకుంటాం, వయాగ్రా రాసివ్వండి, లేదా ఇంకో ఇంజక్షన్ రాసివ్వండి, మేము హాయిగా ఉండాలి. ఎక్కడ చూస్తుందండి మూలకారణం? అసలు నష్టానికి ఉంటే పక్కలో బెల్లం పక్కలో బల్లుల్లాగా ఉంటే మాకు కంగం గట్టిపడాలండి, మాకు చేయాలండి, మాకు వయాగ్రా రాసి ఇచ్చేయండి, ఇంకో ఇంజక్షన్ రాయండి, స్ట్రాంగ్గా రాసేవండి అంటారు వాళ్ళు. మెయిన్ ఎక్కువది మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఒళ్ళు తగ్గించుకోవాలి, షుగర్ తగ్గించుకోవాలి, ట్రైగ్లిసరైడ్ తగ్గించుకోవాలి, హెచ్డిఎల్ పెంచుకోవాలి. ఈ ఆరోగ్యం లేకుండా మాకు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఆరోగ్య విషయాలు. ఆ అవగాహన కోసమే ఈ సదస్సు. అంచేత ఇక ఇలాగం అంటే పీసీఓడి, ఎరెక్టైల్ డిస్ఫంక్షను, స్లీప్ ఎప్నియా, నిద్రలు కొంత గురక పెడతారు అంటారు, ఊపిరి అయిపోతుంది, సన్నగా ఊపిరి అయిపోతుంది అంటారు, ఊపిరి అంతా ఇక అయిపోతుంది, గురక పెడుతూ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది స్లీప్ ఎప్నియా అంటాం. అలాగే మెమరీ, బుర్ర కూడా సరి పనిచేయదు, డల్గా ఉంటారు, మెమరీ తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఏం జరుగుతుంది? జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి. మీ పిల్లలు బండం గట్టిలో ఉంటే అబ్బా మా పిల్లడు పిల్లలు చక్కగా ఇంతలాగా బుద్ధిగా ఉన్నారు అనుకుంటున్నారు, ఆడి చదువులో వేస్ట్ ఫీల్ అయిపోతాడు వాడు. ఎందుకని? జ్ఞాపశక్తి పోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి. అందుకని మొదటి నుంచి చిన్న పిల్లల లెగ్గించి కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి అవగాహన కావాలి, ఒక్క రోజులో వచ్చేది కాదు. నెక్స్ట్, ఎవరి ప్రమాదం ఎక్కువ, ఎవరో వస్తుంది మెటబాలిక్ సిండ్రోమ్? ఇది తెలుసుకోవాలండి ముఖ్యంగా. ఎవరు కంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, కష్టపడకుండా సుఖంగా కాలు తీసి కాలు బయట వేసే పని లేదు, గడ బయటకు వేసేది, నడిచే పని లేదు, ఎప్పుడు కుర్చీ కత్తిపోవాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి, తింటూ ఉండాలి, తాగుతూ ఉండాలి, అలా ఉండాలి. వాళ్ళల్లో చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఏమాత్రం కష్టపడకుండా సుఖంగా ఉండాలనుకుంటే ఎవడ సుఖంగా ఉంటాడో వచ్చేదంతా జబ్బులే. ఎవడైతే మహాసుఖంగా ఉంటాడో వాడికి ఏమి జబ్బులని వస్తాయి, ఏమొస్తే మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. అలాగే స్ట్రెస్, ఎవరికి ఆ మానసిక ఒత్తిడి ఉంటుందో, నిద్ర సరిగా ఉండదో, వాళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ ఇంత చెప్పారు కదండి, ఎవరిలో ఉందండి అంటే చెప్తాగా, సుఖంగా బతుకుదాం వాళ్ళకి,
స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నిద్ర లేని వాళ్ళకి, అన్హెల్దీ ఇష్టం శుభ్రం జంక్ ఫుడ్ ఇలా ఆర్డర్ ఇవ్వడం, ఇలా తెప్పించడం, జొమాటోకో టమాటోకో భోజనం చేయడం, వస్తాయి తింటుంటారు. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, పనికిన చెత్త జంక్ ఫుడ్. వీడు చూడండి ఎలా ఉన్నాడు, ఎంత కంఫర్ట్గా పడుకున్నాడు వీడు. ఇది పొట్ట చూడండి, యాపిల్ పొట్ట. చూడండి పొట్ట కానివ్వండి. ఈ పెద్ద గొప్ప పెట్టుకుని వీడి సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఈ ఊరికే ఫోన్లు చేసేసాడం, జంక్ ఫుడ్ తెప్పించుకోవడం, అది నోటి రుచే కానీ రెండో పక్క ఆరోగ్యానికి హానికరం. ఏదైతే నోటికి రుచిగా ఉంటుందో అది గుండెకి నష్టం చేస్తుంది, బ్రెయిన్కి నష్టం చేస్తుంది, కిడ్నీకి నష్టం చేస్తుంది, లివర్కి నష్టం చేస్తుంది అని తెలుసుకోండి. అవి లేదే మన బతుకులేదు. గుండె సరిగా లేకపోయినా, బ్రెయిన్ సరిగా లేకపోయినా, పొట్ట సరిగా లేకపోయినా, లివర్ సరిగా లేకపోయినా మన బతుకు బాధలమయమే. అంచేత వీడు చూడండి, వీడు ఎంత కంఫర్ట్గా తర్వాత వీడు బతుకుంటుంది, హాస్పిటల్లో బేపాలు, చివరికి సావు వాడు జరిగేది. అంచేత అన్హెల్దీ డైట్, డెస్క్ జాబ్స్, అర్బన్ లైఫ్ స్టైల్ ఇలా చివరి కొంతమంది జెనెటిక్గా మాత్రం కొంతమంది జెనెటిక్ ఉంటే చాలా తక్కువ, మామూలుగానే ఎక్కువ. నెక్స్ట్, భారతదేశంలో ఎలా ఉంది పరిస్థితి? అమెరికాలో ఉన్న వాళ్ళల్లో 130 మందికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అమెరికాలో. ఇండియా ఏం తక్కువ కాదండి, మనమేం తక్కువ కాదు. అమెరికాతో పోటీ అన్నిటిలో చాలా దిగుబడి. మనం ఏం పోటీ? ఇక్కడ పోటీ దగ్గర ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నువ్వు మన భారతదేశంలో 30% మంది మెటబాలిక్ సిండ్రోమ్ గురయ్యారు. ఇంకా ఎక్కువ ఉన్నారు. 50% పట్టణాల్లో ఏ పట్టణం ఎక్కడైతే ఈ రోజున చాలా అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇది ఉందో, ఎక్కడైతే కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ఉందో, ఐటీ అండి. మాది ఐటీ రంగం అండి. అడిగితే మాది ఐటీ రంగం అండి. ఐటీ అంటారు. ఈ ఐటీ గాలలో 180 మంది కుదిరి మెటబాలిక్ సిండ్రోమ్ 150 మంది ఐటీ రంగంలో ఉంది. కానంటే వాళ్ళు డెస్క్కి అటాచ్ అయ్యి కూర్చోడం, కుర్చీలో కూర్చొని ఉండడం, నో ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్, నో స్లీప్. ఇందాక చెప్పినట్టు ఉంది అక్కడ ఐటీ రంగంలో చాలా ఎక్కువ. చివరికి వాళ్ళలోనే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వాళ్ళలోనే ఉంది, పీసీఓడి వాళ్ళలోనే ఉంది, అన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. పైకి మాత్రం డబ్బులు సంపాదిస్తున్నారు. ఏ లాభం? ఆరోగ్య మహాభాగ్యం అంటాం, రెండో పక్కంతా దౌర్భాగ్యంతో వాళ్ళలోనే ఉంది. అంచేత హై కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే ప్రధాన కారణం. ఎవరికి పిండి పదార్థం మహా ఎక్కువ తింటారో అలాగే ఇది ఎక్కువగా ఈ రోజుల్లో యువతలో ఒకటి. పూర్వకాలం 50 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు వాళ్ళం, ఇప్పుడు 50 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు 30 ఏళ్ళలోనే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కనబడుతుంది. నెక్స్ట్, అని మెయిన్గా ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారండి మెటబాలిక్ అంటే? వేస్ట్ సర్కంఫరెన్స్, వేస్ట్ అంటే నడుము చుట్టుకొలత. ఈ నడుము చుట్టుకొలత ఎవరు పట్టుకోవాలో తెలుసుకోవచ్చండి. ఎలా అంటే చాలా సింపుల్. ఇక్కడ మామూలుగా అద్దం ఉంచుని ఇక్కడ మాత్రం బట్టలు లేకుండా చేసుకోవాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళు ఇక్కడ నొక్కితే హిప్కు సంబంధించిన క్రస్ట్ అంటే ఇది వస్తుంది. ఇది పెట్టుకుని ఇక్కడ ఎముకలు మన ఎముక ఉంటుంది, ఇది ఉంటుంది కింద ఎముక. ఈ రెండింటికి ఇలా చేసి మధ్య అద్దం ఉంచుని సరిగ్గా మధ్య వేరుకు పెట్టుకొని ఇక్కడ తీసుకుని సరిగ్గా ఆ టేప్ తీసుకుని ఈ ఎముక పైన ఇక హిప్ బోన్ యొక్క అప్పర్ పార్టు, ఈ బోన్స్ మన చెస్ట్ ఇది ఉంది కనుక మనకి ఇది చెస్ట్కి సంబంధించింది. దీనికి మధ్య తీసుకుని మధ్య భాగంలో టేప్ కొలత తీసుకోవాలి. దాని వేస్ట్ సర్కిల్ నడుము చుట్టుకొలత. ఆ చుట్టుకొలతను తీసి అది మగవాళ్ళకి 40 ఇంచెస్, ఆడవాళ్ళకి 30 ఇంచెస్. ఆడవాళ్ళకి 30 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే నడుము చుట్టుకొలత ఎక్కువ ఉన్నట్లు లెక్క. మగవాడికి 40 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే అది మగవాడికి ఎక్కువ ఉన్నట్లు లెక్క. నడుము చూడు అక్కడే తేలిపోయింది. ఇప్పుడు లెక్కట్టుకొని ఎంతమంది ఇంటి వాళ్ళందరూ లెక్కట్టుకొని చూసుకోండి. వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత మొదటి ఇక్కడే మనం మెటబాలిక్ సిండ్రోమ్లో ఇక్కడే ఫస్ట్ ఒకటి తగులుతుంది. ఇక్కడ తగులుతుంది ఫస్ట్. తర్వాత వీళ్ళు ఏముంటుంది? ఎక్కువ అలసిపోతారు, దాహం ఎక్కువ ఉంటుంది, మూత్రం ఎక్కువసార్లు వస్తుంది,
బీపీ షుగరు అబ్నార్మల్ రిపోర్ట్స్ ఉంటాయి. బీపీ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డయాగ్నోస్ ఎలా చేస్తారు? మెటబాలిక్ సిండ్రోమ్ చెప్పండి, ఇంతకుముందు చెప్పాం. మరి మూడు పరిస్థితులు అంటే 3 ఒకటి ఏంటి? పొట్ట ఎక్కువ ఉండడం, బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండడం, బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండడం, లేదా హెచ్డిఎల్ లోగా ఉండడం. మనం చెప్పు వీటిలో ఏమన్నా సరే 3 చాలు, అంతే కొంటే మాత్రం మెటబాలిక్ సిండ్రోమ్. అలాగే వేస్ట్ చెప్పుకున్నా కదా, 40 అంగుళాలకి మించి నడుము కొలత మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 30. బీపీ 130/85 మించి ఉన్నాం, 130/80 మించి ఉన్నాం. షుగర్ టెస్ట్ చేస్తే 100 కంటే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కంటే మించి ఉన్నాం. వీటిలో ఈ చెప్పిన వాటిలో 3 కనీసం ట్రైగ్లిసరైడ్స్ ద్వారా మించి ఉన్నాం. హెచ్డిఎల్ లెవెల్స్ 40 కంటే తక్కువ ఉన్నాం. ఈ 5లో కనీసం మూడు పరిస్థితులు 3 ఉండాలి. కనీసం 3 అంటే వాళ్ళు మెటబాలిక్ సిండ్రోమ్ వాళ్ళలో ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్తో వీళ్ళు సఫర్ అవుతున్నారు అనేది 3, ఏదైనా 3, వీటిలో 3 లేదా దీంట్లో 3, ఏదైనా సరే 5లో 3 మీకు 3 వస్తే ఎలాగా? మరి మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా అంటే ఎలా ఉండాలండి మనం? మెటబాలిక్ సిండ్రోమ్ ఏ రంగం మనం ఉంటామంటే మన జీవన శైలి మెటబాలిజం మీద నేరుగా ప్రభావితం. మనం ఎలా తింటున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా నిద్రపోతున్నాం అనే దాని మీద మన జీవన శైలి, మన తిండి, మన నడక, మన నిద్ర, మన ఆలోచన, మన మెదడు తీరు, ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ తెలియజేస్తాయి. చిన్న అలవాటు పెద్ద రోగాలు. ఇప్పుడు చిన్న అలవాట్లు కూడా చిన్న అలవాటు ఇదే జంక్ ఫుడ్ ఇదేగా ఏముందిలేండి, తింటాం కదా, తినేది ఇదే మామూలు మటన్ బిర్యానీ కదా, చికెన్ బిర్యానీ కదా, లేకపోతే ఇంకోటి కదా అనేసి ఆ జంక్ ఫుడ్ చిన్న అలవాట్లే పెద్ద రోగాలు దారిస్తుంది. అంచేత మొదట్లోనే జాగ్రత్త పడాలి, ముందుగానే జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఆహారంలో జరిగే తప్పులు ఏంటి అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మనం ఇప్పటికే వరి అన్నం పైన మొత్తం పాలిష్ చేసేస్తాం, పాలిష్ రైస్ తింటాం, తెల్ల బియ్యం తింటాం, ఒట్టి కుదాం, మొత్తం దాంట్లో విటమిన్స్, ఫైబరు, విటమిన్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు మైదా ఉంది, మైదాతో తగిన అన్నీ ఇప్పుడు మైదా, బిస్కెట్లు మైదావే, చేసే జంక్ ఫుడ్ అంతా మైదాయే, అంత మైదాయే. మనం అన్నీ మైదా అనే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ అన్నీ పోతాయి. అవన్నీ అసలు మనకి ఎంతో అవసరం. వాటిని తీసేయడం వల్ల నష్టం వస్తుంది, షుగర్ అధికంగా వస్తుంది. అలా జంక్ ఫుడ్, ఫైబర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లేకపోవడం, అంచేత ఎప్పుడైతే ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువ తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ వింటారు సార్, లేదు కూల్ డ్రింక్స్ తాగేస్తారు, కూల్ డ్రింక్స్ నిండా షుగరే, దాంతో వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. చెప్పాం కదా, ఒళ్ళున్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. మనం తిన్నాహారం వంట పట్టి కణాల్లోకి వెళ్ళాలంటే వ్యాయామం కావాలి, వ్యాయామం లేకపోతే వెళ్ళదు. గ్లూకోజ్ వినియోగం తగ్గుతుంది, కొవ్వు పెరుగుతుంది, ఇక అంతా ఏమవుతుంది మరి కొవ్వు. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ స్లీప్. ఇందాక చెప్పుకున్నాం, క్రానిక్ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ పెరుగుతుంది, తక్కువ నిద్ర ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది, ఈ లైఫ్ స్టైల్ దీనివల్ల పెరుగుతుంది. అంచేత నిద్ర చాలా ముఖ్యం. రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ అంచేత ఎలా మనం మెటబాలిక్ సిండ్రోమ్కి గురి కాకుండా ఆరోగ్యంగా ఎలా ఉంటామనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒకటి మా తెలుసుకోండి, తెలుసో తెలియకో జంక్ ఫుడ్ తిన్నాం, తెలుసో తెలియకో మనం వ్యాయామం చేయలేదు, తెలుసో తెలియకో మనం నిద్ర సరిగా పోలేదు, తెలుసో తెలియకో ఒళ్ళు పెంచేసుకున్నాం,
దాని నుంచి బయటపడి ఇంతేనా అంటే కాదు, తప్పకుండా ఆ పరిస్థితి బయటపడి మనం ఆరోగ్యం ఉండొచ్చు. అంచేత మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్కువగా నివారించదగిందే. మీరు ఒళ్ళు తగ్గించేసుకోండి, షుగర్ తగ్గడానికి మీరు వ్యాయామం చేయండి, వ్యాయామం చేసి షుగర్ తగ్గుతుంది, ఎంత తగ్గదు, ఒళ్ళు తగ్గితే ఎంత తగ్గదు. అంచేత మెటబాలిక్ సిండ్రోమ్ ఏదైతే మనకి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పామో, ఏదైతే మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చెప్పామో, ఏదైతే లివర్ కొవ్వు చేస్తుందని చెప్పామో, దేన్నైతే మనం కిడ్నీ పాడవుతుందని చెప్పామో, వాటిని మనం ఓవర్కమ్ చేయవచ్చు, వాటిని అధిగమించవచ్చు, రాకుండా చేసుకోవచ్చు. అందుకని ఒళ్ళు ఉన్నవాళ్ళ, ఇంత పొట్టలు ఉన్నవాళ్ళ, ఇంత షుగర్ ఉన్నవాళ్ళ, థైరాయిడ్ ఉన్నవాళ్ళ, మీకు చెప్పేది ఏంటంటే మీరు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, బాగుపడతారు, మీకు రాకుండా పోతారు. లేదా వాటి తగ్గించుకోవడానికి ప్రయత్నం ఏమోనండి, ఏం తినమండి, ఇంతేనండి, ఏం తినకుండా ఎక్కడి వెళ్ళాలి. నీళ్ళు తాగితే గాలి పిలిస్తే ఒళ్ళే ఉబ్బిపోదు. ఏం తినండి, పేషెంట్ ప్రతివాడు ఒళ్ళు తగ్గాలి అంటే ఏం తినమండి, అసలు ఏం తినకుండా ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని వాడు చెప్పేదంటే ఇది నివారించదగిందే. మీరు జీవిత లైఫ్ స్టైల్ మార్చుకోండి, నిరంతర మార్పులు చేసుకుంటే చాలు. లైఫ్ స్టైల్ మేడ్స్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. మెటబాలిక్ సిండ్రోమ్కి మందులు కాదు, కేవలం కావలసింది దానికి తీసుకోవాల్సిన ఫస్ట్ లైన్ ఏంటి, లైఫ్ స్టైల్, జీవన శైలిలో మార్పు, తిండి విషయంలో, ఆహార విహారాల విషయంలో, ఆహారం విహారం నిద్ర విషయాల్లో మనం జాగ్రత్త వహిస్తే మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఏ ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయో వాటిని నివారించుకోవచ్చు. నెక్స్ట్, హెల్తీ డైట్ సూత్రాలు ఏంటంటే షుగర్, రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించాలి, షుగర్ తీపి తగ్గించాలి. అలాగే బియ్యాన్ని బాగా పట్టుపించి, గోధుమ బాగా పట్టు చేసి మైదావి ఎక్కువ తిని అది చేయకుండా తగ్గించాలి. హోల్ గ్రెయిన్స్, పైన పొట్టు ఉన్న ధాన్యాలు తీసుకోవాలి. దానికి అలాగే మనం రాగులు, జొన్నలు, సజ్జలు ఉన్నాయే చిరుధాన్యాలు, వాటిని ఎక్కువ వాడాలి. హెల్తీ ఫ్యాట్స్ మంచివి వాడాలి. తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీ. వారం కనీసం 120 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలండి. అంటే రోజు కనీసం 20 నిమిషాలు, లేదా రోజు విడిచినా సరే కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయండి. రోజున కనీసం 20 నిమిషాలు, అరగంట. ఆ మాత్రం చేయలేమా? ఊరికి టీవీలో చూడడానికి, లేదా సోషల్ మీడియాలో పెట్టుకుని గంట చూస్తారు, చెత్త అంటారు సోషల్ మీడియాలో. దానికి టైం దొరుకుతుంది. చెత్త అంత వీడు కొట్టుకున్నాడు, వాడు కొట్టుకుని, వీడు తిట్టింది, వాడు తిట్టింది, వీడి మీద చెప్పుకున్నామని దాని చూడండి టైం. మన ఆరోగ్యం నుంచి మన టైం ఉండదా? పనికిరాని వాటికి వేస్టేజ్ మన జీవితాలు పాటు చేసేదానికి. అంటే వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. కనీసం చేయగలిగితే మంచిదే. రోజుకి అరగంట, గంట చేస్తే మంచిదే. ఆ వ్యాయామం చేయాలి. వాకింగ్, యోగా, సైక్లింగ్, స్ట్రెచ్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్. అది వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా చేయండి. డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఫర్ యువర్ హెల్త్. ఎక్సర్సైజ్ మనం కాపాడుతుంది. ఎక్సర్సైజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయి ఇన్సులిన్ సెన్సిటివ్ మన శరీర కణాల్లోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని చక్కగా ఎనర్జెటిక్గా మారుస్తుంది. ఎవరైతే ఒళ్ళు లేకుండా చేసుకుంటారో, ఎవరైతే ఎక్సర్సైజ్ చేసుకుంటారో వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అది చెప్తున్నా కదా, వాకింగ్ చేస్తారో, రన్నింగే చేస్తారో, స్విమ్మింగే చేస్తారో, ఆటలే ఆడతారో, ఏ ఆటలైనా ఆడండి, ఒళ్ళు అలసిపెట్టి చేయండి, యోగా చేయండి, జిమ్కి వెళ్ళండి, వీటండి ఏదైనా సరే చేస్తే మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివ్ పెరుగుతుంది, హెల్దీగా ఉంటారు, మీరు చక్కగా ఉంటారు. నెక్స్ట్, ఇంత కనీసం మీకున్న అనారోగ్యంలో మార్పు కనబడాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వాడడం కాదు, డాక్టర్కి వెళ్ళి మందులు వాడడం కాదు. ముందు మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీకున్న బరువుని 5 to 10% వెయిట్, 100 కేజీలు వాడు 95 కేజీలు కానీ 90 కేజీలు కండి, 100 కేజీలు వాడు 50 కేజీలు వాడు కనీసం 45 కేజీలు రండి.
మీలో చాలా బరువు చిన్న బరువు తగ్గుదల కూడా పెద్ద మార్పు తీసుకొస్తుంది. కానీ తగ్గండి, మాకు ఏం తింటలేదండి, అసలు ఏమీ లేదంటారు, ఇంకా పెరుగుతుండగా తగ్గ అంటే శ్రద్ధ లేకపోవడం. బీపీ, షుగర్, లిపిడ్స్ విరుగుపడతాయి, తగ్గిపోతాయి. చక్కగా హాయిగా చక్కగా ఉంటారు. అంచేత ఈ రకంగా ఈ మార్పు బరువు తగ్గండి. ముందు షుగర్ తగ్గించుకోండి, ట్రైగ్లిసరైడ్ తగ్గించుకోండి, హెచ్డిఎల్ పెంచుకోండి. ఏంటంటే కష్టమా? ఏం కష్టం కాదు. కానీ కారణం ఏంటి? ఆరోగ్యం గురించి అవగాహన లేకపోవడం, లేకపోతే ఆరోగ్యం శ్రద్ధ లేకపోవడం తప్ప ఇంకోటి కాదు. నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ప్రాథమికంగా ముఖ్యంగా లైఫ్ స్టైల్. కొన్ని సందర్భాలు మందులు అవసరం, ఎక్కడో కొన్ని రోజులు ఇలా ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ కూడా కావాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవాళ మనం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్ హెల్త్. ఇప్పుడు ఫేస్బుక్లో చూస్తున్నారు, రేపు యూట్యూబ్లో చూస్తారు. ఇవన్నీ కూడా ఈ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలి. చెప్తున్నా కదా, జనాభాలో 1/3 3/1 మంది ఈ మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడి అనవసరంగా కార్డియాలజిస్టుల దగ్గరికి, న్యూరాలజిస్టుల దగ్గరికి వాళ్ళు పరుగులు తీయాల్సి వస్తుంది, డాక్టర్ల దగ్గరికి పరుగులు తీయాల్సి వస్తుంది. అంచేత వీరందరూ బతికేది ఈ కార్డియాలజిస్టులు కానీ న్యూరాలజిస్టులు కానీ తక్కంటే అట్లా బతుకుతూ ఎవరి మీద అంటే దీని గురించి మెటబాలిక్ సిండ్రోమ్ గురించి అవగాహన లేని వాళ్ళే రోగాల పాల్పడుతున్నారు. రోగాలు తెచ్చుకుని బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు, కిడ్నీ స్ట్రోకులు, లివర్ డిసీజులు తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి వాళ్ళ సంపాదన అంతా తగలేసుకుంటున్నారు. అందుకని చిన్న విషయం, చాలా చిన్న జాగ్రత్త, జీవజాప్యాన్ని కాస్త తగ్గించుకుంటే వాళ్ళు చక్కగా ఉంటారు. ఎర్లీ స్క్రీనింగ్ కానీ మొట్టమొదటి చూపించి పరీక్ష బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. స్కూల్స్, వర్క్షాప్లు అక్కడ ఎక్కువగా తెలియాలి. నెక్స్ట్ చాలామంది ఏమంటారు, స్థూలకాయం ఉన్న వాళ్ళకే వస్తుంది అనుకుంటారు. లావుగా లేను కదా, నాకేంటి మెటబాలిక్ సిండ్రోమ్ ఒకట చెప్పే కదా. స్థూలకాయ ఉండాల్సిన వల్ల బ్లడ్ షుగరు, బీపీ, తర్వాత ట్రైగ్లిసరైడ్స్. సార్ ఇంత ఒళ్ళు ఉండవు, అసలు ప్రతివాడికి ఒళ్ళు ఉండాల్సిన వల్ల బ్లడ్ షుగర్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ట్రైగ్లిసరైడ్స్ ఉండొచ్చు. చాలు, ఆ 3 చాలు. ఒళ్ళున్న వాడికి ఎంతో, ఒళ్ళు లేని వాళ్ళు కూడా ఈ 3 ఉంటే లేకపోతే నాకు లేదు కండి, నాకు ఒళ్ళు లేదు కదా, నేను బాగున్నా కదా అని ఇలా అనుకోవచ్చు. ఆహా, సరిపోదు. షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, ట్రైగ్లిసరైడ్స్ ఉండకూడదు. ఆరోగ్యంగా చూసుకోవాలి. మందులతోనే ఏమవుతాను కూడా తప్పు, ప్రియన ఏమవుతుంది. అది యువకులు రాదనుకుంటా, నేను కాదు, ఎవరికైనా రావచ్చు, యువత కూడా వస్తుంది. మీకు చివరిగా చెప్పేదంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఒకే ఒక పరిస్థితి, అనేక రోగాలు రావడానికి కారణం అవుతుంది. దీన్ని ముందుగానే చూపించిన తీవ్రత పేర్కొన చేసుకోవచ్చు. అంటే లైఫ్ స్టైలే మన జీవనశైలే మన శక్తివంతమైన ఔషధం. జీవనశైలి అంటే ఏంటి? ఆహారంలో జాగ్రత్త, విహారం అంటే వాకింగు, రన్నింగు, స్విమ్మింగు, సైక్లింగు, ఇవన్నీ చేస్తే, యోగా చేస్తే దానివల్ల మనకు చదివింది. లైఫ్ స్టైల్ వీటిని ఏమంటారు? మెటబాలిక్ సిండ్రోమ్ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. ఆ మెటబాలిక్ సిండ్రోమ్ మనిషిని ముంచుతుంది. అంచేత మీ జీవనశైలిని సక్రమంగా మొదటి నుంచి ఉంచుకోండి, మీ ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ అది ఈ రోజులో అలవాట్లు రేపు ఆరోగ్యానికి పునాది. ఈ రోజుల్లో మనకి ఏ అలవాట్లు ఉన్నాయో రేపు మనం ఆరోగ్యం ఉండడానికి పునాది అవుతాయి. అంచేత ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్. మనం తెగ చెబుతాం ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని, కానీ ప్రివెన్షన్ మనం తీసుకోవట్లేదు. రోగం వచ్చాకే మన వరకు రావు, అదే కాదు. నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత శ్రద్ధగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం మహాభాగ్యం. అంటే మీ ఆరోగ్యం చక్కగా పడి హాయిగా ఉండాలని కోరుతూ మీరందరికీ శ్రద్ధగా ధన్యవాదాలు. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పారు.
మీ అందరికి కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫేస్బుక్లో కూడా ఎవరు ఎటువంటి డౌట్స్ పెట్టలేదు, అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమేనండి, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మనకి మనిషికి రకరకాల అనారోగ్య సమస్యలకి ముఖ్య కారణం మెటబాలిక్ సిండ్రోమ్ అని తెలుసుకున్నప్పుడు, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని అదుపులో ఉంచుకోవాలంటే మంచి జీవనశైలి మెయింటైన్ చేయాలి. మంచి జీవనశైలి అంటే వేరే ఏం లేదు, ఆహారం, వ్యాయామం, స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, మంచి నిద్ర ఉండటం, ఇవన్నీ చేసుకుంటే మంచి జీవనశైలి ఏర్పడుతుంది. దాంతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు. ఈ వారం మెటబాలిక్ సిండ్రోమ్ గురించి డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో ఈ సదస్సు ముగిసింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.